సో నీట్ కామర్స్ కేర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో భాగంగా ఈ రోజు మనం ఏంటంటే 10th క్లాస్ సిలబస్ తో పాటు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో లైక్ ఆర్ఆర్బి కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, డిఎస్సి, టెట్ ఇలా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేషన్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఈ క్లాస్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఈ క్లాస్ చూసే వాళ్ళు మెయిన్గా ఏంటంటే లైక్, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, అంటే మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తి అనే ఒక టాపిక్ గురించి చెప్పుకుంటున్నామండి. సో ఈ మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తి టాపిక్ గురించి చెప్పుకునేటప్పుడు అసలు లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఏంటి, ఏ విధంగా అంటే స్త్రీ పురుష బీజాల కలయికనే లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్తాం అనమాట. ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ సెక్సువల్ రీప్రొడక్షన్. ఇట్ అకర్స్ ఇన్ మెయిన్లీ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఇది మొక్కల్లోనూ, జంతువుల్లోనూ, అదేవిధంగా మానవుల్లోనూ కూడా జరుగుతుంది అనమాట. సో ముందుగా మనం ఈ రోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో ఏ విధంగా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది, లైంగిక ప్రత్యుత్పత్తి. సో ఒక ప్లాంట్ ని మనం అబ్జర్వ్ చేసి దాంట్లో రకరకాల పార్ట్స్ ఉంటాయి, లైక్ వేళ్ళు కానీ, కాండం, ఆకులు, పువ్వు, ఇలా రకరకాలుగా ఉంటాయి. వాటినే మనం రూట్, స్టెమ్, లీఫ్, అదేవిధంగా ఫ్లవర్ అని చెప్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి రూట్, స్టెమ్, లీఫ్ ఇవన్నీ కూడా వెజిటేటివ్ పార్ట్స్ అన్నమాట, శాఖీయ భాగాలు అన్నమాట. సో ప్రత్యుత్పత్తి జరిగే భాగం ఏదైనా ఉంది అంటే పుష్పం. సో దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అవయవం అని చెప్తాం. సో ముందుగా చూసుకుంటే ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ దద్ర ఉమ్మెత్త పువ్వు కానీ లేదా హైబిస్కస్ లైక్ మందార పువ్వులు కానీ మనం చెప్పుకుంటాం. సో ఈ ఉమ్మెత్త కానీ, దద్ర కానీ, ఉమ్మెత్త లేదా లైక్ మందార పువ్వులు కానీ బైసెక్సువల్ ఫ్లవర్స్ అన్నమాట. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు, మేలు ఫీమేలు రెండు ఒకే దాంట్లో ఉంటే దాన్ని లైంగిక పుష్పం అని చెప్తాం అనమాట, ఉభయ లైంగిక పుష్పం అని చెప్తాం. సో దీనిలో చూసుకుంటే మెయిన్గా ఒక ఫ్లవర్ ని మనం అబ్జర్వ్ చేస్తే రకరకాల పార్ట్స్ అనేవి ఉంటాయి. ఏ స్టాక్ లైక్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ద పెడిసెల్ అని చెప్తాం అనమాట. పెడిసెల్, ఆ పెడిసెల్ పైన ఉండే పార్ట్ ఏమంటే ఉబ్బెత్తుగా ఉండే పార్ట్ ఏమంటామంటే థలామస్. దీన్ని అండన్యాస స్థానం అని చెప్తాం తెలుగులో అయితే. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫ్లవర్ ని అబ్జర్వ్ చేస్తే 4 పార్ట్స్ కనిపిస్తాయండి మనకి. ఫస్ట్ వన్ క్యాలెక్స్, దీన్నే రక్షక పత్రావళి అని చెప్తాం. దిస్ ఇస్ ద ప్రొటెక్టింగ్ ద పార్ట్ ఆఫ్ ద హోల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. ఇది ఏం చేస్తుందంటే ఫ్లవర్ లో ఉండే అన్ని పార్ట్స్ ని కూడా రక్షణ కల్పిస్తుంది అనమాట. ఇది గ్రీన్ కలర్ లో, ఆకుపచ్చని కలర్ లో ఉంటుంది. తర్వాత రెండో పార్ట్ ఏంటంటే కొరల్లా, దీన్నే ఆకర్షణ పత్రావళి అని చెప్తాం. ఈ ఆకర్షణ పత్రావళి అనేది ఏం చేస్తుందంటే ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట, ఆకర్షణ గురి చేస్తుంది అనమాట. ఇది రకరకాల కలర్స్ లో ఉంటుంది. ఉమ్మెత్త పువ్వులు అయితే వైట్ కలర్ లో ఉంటుంది, మిగతా ఫ్లవర్ లో పింక్, రెడ్, బ్రౌన్ ఇలా రకరకాల కలర్స్ లో ఉంటుంది. దీని తర్వాత మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పరాగ సంపర్కం, అంటే పాలినేషన్ అనే ఒక ప్రాసెస్ చేస్తుంది అనమాట. వాట్ ఈజ్ పాలినేషన్? పాలినేషన్ అనేది పొలెన్ గ్రెయిన్స్ అంటే పరాగ రేణువులు అనేవి స్టిగ్మా, కీలాగ్రాన్ని చేరడాన్నే పరాగ సంపర్కం అని చెప్తాం అనమాట. ఇంగ్లీష్లో అయితే పొలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మాని టచ్ చేస్తే దాన్నే పాలినేషన్ ప్రాసెస్ అని చెప్తాం. ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి సెల్ఫ్ పాలినేషన్, ఇంకోటి క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ అంటే ఒక ఫ్లవర్ లో ఉండే పరాగ రేణువులు అంటే పొలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మాని టచ్ చేస్తే, అదే కీలాగ్రాన్ని టచ్ చేసామనుకోండి దాన్నే పరాగ సంపర్కం, ఆత్మ పరాగ సంపర్కం, సెల్ఫ్ పాలినేషన్. అలా కాకుండా ఒక ఫ్లవర్ లో ఉన్న పొలెన్ గ్రెయిన్స్ ఇంకో దాన్ని టచ్ చేస్తే దాన్నే క్రాస్ పాలినేషన్ అని చెప్తాం అనమాట, పరపరాగ సంపర్కం అని చెప్తాం తెలుగులో అయితే. సో ఆఫ్టర్ దట్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఆండ్రోషియం, దీన్నే పురుష ప్రత్యుత్పత్తి అవయవం అని చెప్తాం. ఈ పురుష ప్రత్యుత్పత్తి అవయవాన్ని మనం సెపరేట్ గా తీసుకుంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి యాంథర్, పరాగ రేణువు, అట్ ద సేమ్ టైం ఫిలమెంట్, కేసర దండం అని చెప్తాం అనమాట. ఈ పరాగ రేణువు అనేది మనం దీన్ని 2గా చూస్తే అందులో పరాగ రేణువులు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ పరాగ రేణువులే పొలెన్ గ్రెయిన్స్ అని చెప్తాం. అండ్ కేసర దండం ఉబ్బెత్తుగా ఉండే పార్ట్ అనమాట. అండ్ 4th వన్ వచ్చేసరికి గైనోషియం. ఇట్ ఈస్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్. ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. దాన్ని మనం కొత్తగా ఇలా చూసుకుంటే 3 పార్ట్స్ ఉంటాయి. కీలాగ్రం అంటే స్టిగ్మా, స్టైల్, అట్ ద సేమ్ టైం ఓవెల్. కీలాగ్రము, కీలము, అదేవిధంగా అండాశయం అని చెప్తాం అనమాట. సో ఈ కీలాగ్రం అనే పార్ట్ అనేది జిగట వంటి పదార్థాన్ని కలిగి ఉంటుంది. స్టైల్ ఒక ఉబ్బెత్తుగా ఉండే ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఓవ్యూల్, ఓవ్యూల్లో ఓవరీస్ అంటే అండాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓవ్యూల్లో ఓవరీస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ ఓవ్యూల్స్ అనేవి అన్ని కలిసి ఒక రకంగా చూసుకుంటే సీడ్స్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక రకమైన డివిజన్ జరుగుతుందండి, అదే క్షయీకరణ విభజన, మియాసిస్ అనే సెల్ డివిజన్ జరిగి 7 సెల్స్ తో కూడినటువంటి ఒక ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. దాన్నే ఫీమేల్ గ్యామెటోఫైట్ అని చెప్తాం.
ఇక్కడ మేల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే పొలెన్ గ్రెయిన్స్ అనేవి సేమ్ మియాసిస్ ప్రాసెస్ చేస్తాయి. అవి చేయటం వల్ల 2 మేల్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి, పురుష బీజాలు అనేవి ఫామ్ అవుతాయి. దాన్ని మైక్రోస్పోర్స్ అని చెప్తాం అనమాట. ఈ మైక్రోస్పోర్స్ అన్ని స్థూల సిద్ధ బీజాలు అని చెప్తాం తెలుగులో. ఇక్కడ మ్యాక్రోస్పోర్స్ అంటే సూక్ష్మ సిద్ధ బీజాలు అని చెప్తాం అనమాట. ఈ విధంగా ఓవరాల్ గా ఈ ప్లాంట్స్ తాలూకు పార్ట్స్ గురించి చెప్పుకుంటున్నాం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో క్లాస్ లో మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫెర్టిలైజేషన్, ఫలదీకరణం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఆ ప్లాంట్స్ లో వచ్చే ఈ 2 మేల్ గ్యామెట్స్, అక్కడ ఉన్న 7 సెల్స్ ఏ విధంగా ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది, దానిలో ఉండే డబుల్ ఫెర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఇందులో మెయిన్ గా మనకేంటంటే కాంపిటేటివ్ పరంగా అడిగేది ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ పార్ట్స్. ఎసెన్షియల్ అంటే అవసరం ఉన్న పార్ట్స్ ఏంటంటే ఒక ఫ్లవర్ లో ఈ 2 పార్ట్స్, గైనోషియం అండ్ ఆండ్రోషియం, పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలే ఉపయోగమైనవి. నాన్ ఎసెన్షియల్ వచ్చేసరికి క్యాలెక్స్ అండ్ కోరెల్లా, క్యాలెక్స్ అండ్ కోరెల్లా, రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి. సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోని చూస్తున్నందుకు లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకొన్ని మంచి వీడియోలు మీకు పెట్టడానికి కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.